ఓం శ్రీమాత్రే నమః. ఓం విఘ్నేశాయ నమః. అందరికీ నమస్కారం అండి. స్వాగతం సుస్వాగతం మన ఛానల్కి. ఈరోజు వీడియోలో ఈ 2025 సంవత్సరములో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు విజయవాడలో ఇంద్రకీలాద్రిపై ఏ రోజు నుంచి ప్రారంభమయ్యి ఏ రోజుతోటి ముగుస్తున్నాయి, అలాగే ఏ రోజు ఏ అలంకారంలో అమ్మవారు భక్తులకు దర్శనం ఇవ్వబోతున్నారు, ఇలాంటి విషయాలు అన్నింటి గురించి క్షుణ్ణంగా ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియోని స్కిప్ చేయకుండా చూడడానికి ప్రయత్నం చేయండి. అప్పుడే మీకు పూర్తి సమాచారం అనేది క్లియర్గా తెలుస్తుంది. ప్రతి ఏటా విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఘనంగా నిర్వహించేటువంటి దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు మనకి ఈ ఏడాది 11 రోజుల పాటు జరగనున్నాయండి. సాధారణంగా ప్రతి ఏటా అమ్మవారికి 10 అలంకారాలు అనేవి చేస్తూ ఉంటారు. కానీ ఈ సంవత్సరం మాత్రము 11 రోజుల పాటు నిర్వహించాలి అని చెప్పి నిర్ణయించారు. ఎందుకు అంటే ఈ ఏడాది మనకి తిథి అనేది వృద్ధి చెందడంతో ఈ 2025 సంవత్సరంలో దసరా శరన్నవరాత్రులను 11 రోజుల పాటు నిర్వహించాలని చెప్పి నిర్ణయించారండి. ప్రతి 10 ఏళ్లకు ఒకసారి ఈ తిథి అనేది వృద్ధి చెందుతూ ఉంటుంది. దీంతో దసరా శరన్నవరాత్రులు 11 రోజుల పాటు జరుగుతాయండి. ఇంతకుముందు ఇలా 2016లో 11 రోజుల పాటు జరిగాయి. అప్పుడు కూడా తిథి వృద్ధి చెందడంతో అమ్మవారిని కాత్యాయని దేవిగా అలంకరించారు. మళ్ళీ ఈ ఏడాది కూడా అమ్మవారికి కాత్యాయని దేవి అలంకారం అనేది చేయనున్నారు. అయితే మనకి ఈ సంవత్సరము అసలు దసరా శరన్నవరాత్రులు అనేవి ఎప్పటి నుంచి ప్రారంభమై ఎప్పటితో ముగుస్తున్నాయి అంటే సెప్టెంబర్ 22వ తేదీన ప్రారంభమయ్యి దసరా శరన్నవరాత్రులు అక్టోబర్ 2వ తేదీతోటి ముగియనున్నాయండి. ఈ సంవత్సరము విజయవాడ ఇంద్రకీలాద్రిపై అమ్మవారు ఏ రోజున ఏ అలంకారంలో భక్తులకు దర్శనమిస్తారు అనే విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాము. మొదటి రోజు అలంకరణ సెప్టెంబర్ 22వ తేదీ సోమవారము ఆశ్వీజ పాడ్యమి తిథి. ఈరోజు అమ్మవారు భక్తులకు శ్రీ బాలా త్రిపుర సుందరీదేవిగా దర్శనమిస్తారండి. రెండవ రోజు అలంకరణ సెప్టెంబర్ 23 మంగళవారము విద్యా తిథి. ఈరోజు అమ్మవారు భక్తులకు శ్రీ గాయత్రీదేవిగా దర్శనమిస్తారు. మూడవ రోజు అలంకరణ సెప్టెంబర్ 24 వారం బుధవారము తదియా తిథి. ఈ రోజున అమ్మవారు భక్తులకు శ్రీ అన్నపూర్ణాదేవిగా దర్శనమిస్తారు. నాలుగవ రోజు అలంకరణ సెప్టెంబర్ 25 వారం గురువారము చవితి తిథి పూర్తిగా ఉంటుందండి. ఈ రోజున అమ్మవారు శ్రీ కాత్యాయని దేవిగా భక్తులకు దర్శనమిస్తారు. ఈ సంవత్సరము కొత్తగా చేర్చినటువంటి అలంకారము అమ్మవారికి శ్రీ కాత్యాయని దేవి అండి. ఐదవ రోజు అలంకరణ సెప్టెంబర్ 26 వారం శుక్రవారము చవితి తిథి. ఈరోజు అమ్మవారు భక్తులకు శ్రీ మహాలక్ష్మీదేవిగా దర్శనమిస్తారు. ఆరవ రోజు అలంకరణ సెప్టెంబర్ 27 వారం శనివారము పంచమి తిథి. ఈ రోజున అమ్మవారు భక్తులకు శ్రీ లలితా త్రిపుర సుందరీదేవిగా దర్శనమిస్తారు. ఏడవ రోజు అలంకరణ సెప్టెంబర్ 28 వారం ఆదివారము ఆశ్వీజ షష్ఠీ తిథి. ఈరోజు అమ్మవారు శ్రీ మహాచండీదేవిగా భక్తులకు దర్శనమిస్తారు. ఎనిమిదవ రోజు అలంకరణ సెప్టెంబర్ 29వ తేదీ సోమవారము సప్తమి తిథి తదుపరి అష్టమి. ఈరోజు అమ్మవారు శ్రీ సరస్వతీదేవిగా భక్తులకు దర్శనమిస్తారు. తొమ్మిదవ రోజు అలంకరణ సెప్టెంబర్ 30 మంగళవారము అష్టమి తిథి. ఈ రోజున అమ్మవారు శ్రీ దుర్గాదేవిగా భక్తులకు దర్శనమిస్తారు. 10వ రోజు అలంకరణ అక్టోబర్ 1 బుధవారము నవమి తిథి. ఈ రోజున అమ్మవారు శ్రీ మహిషాసుర మర్దినీ దేవిగా భక్తులకు దర్శనమిస్తారు. 11వ రోజు అలంకరణ అక్టోబర్ 2 గురువారము దశమి తిథి. ఈరోజు అమ్మవారు శ్రీ రాజరాజేశ్వరి దేవిగా భక్తులకు దర్శనమిస్తారు. సో చూసారు కదండి, మన ఫర్దర్ వీడియోస్లో ఏ రోజున అమ్మవారికి ఏ రంగు చీర అనేది ధరింపచేయాలి, అలాగే ఏ నైవేద్యాలు సమర్పించాలి, ఏ పువ్వులతో పూజించాలి, ఏ మంత్రాలు ఏ స్తోత్రాలు పఠించాలి, ఇలాంటి అంశాలు అన్నింటితోటి మిమ్మల్ని మళ్ళీ కలుస్తానండి. ధన్యవాదములు. సర్వేజన సుఖినో భవంతు. జై శ్రీమన్నారాయణ. ఓం శ్రీమాత్రే నమః.